హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీలింక్ ల్యాన్ టెస్టర్ ల్యాన్ కమ్మ 3+1 కేబుల్ BNC కేబుల్ 3+1 కేబుల్ టెస్ట్ చేసుకోవచ్చు. కోయాక్సియల్ కేబుల్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. కేబుల్ ఎక్కడైనా బ్రేక్ ఉందనేది సీలింగ్లో ఒక్కోసారి చోట సీలింగ్లో కూడా కేబుల్ వేసేస్తూ ఉంటారు. కేబుల్ బ్రేక్ అనేది ఈ టెస్టర్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి డీలింక్ మంచి బ్రాండు. చాలా టెస్టర్లు వచ్చి మార్కెట్లో దొరికే 400, 300కి దొరికే టెస్టర్లో ఎక్కువ డిస్టెన్స్ అయితే టెస్ట్ చేయలేవు. దీనికి వచ్చేసి మనకి 100 మీటర్ ప్లస్ 200 మీటర్స్ కూడా మనం ల్యాన్ కేబుల్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ బటన్ ఉంది పైన. ఆన్ ఆఫ్ బటన్ కింద వచ్చేసి స్లో ఉన్నది స్లోగా బ్లింక్ అవుతుంది లైటు. నార్మల్ టెస్టర్ల ద్వారా టెస్ట్ చేస్తే ఒక 50 మీటర్స్ అలా టెస్ట్ చేసినప్పుడు సిగ్నల్స్ రాదు. దానివల్ల కేబుల్ పోయిందని అనుకుంటాం మనం. కేబుల్ ఎక్కడో బ్రేక్ ఉందని సింపుల్గా కస్టమర్కి చెప్పేస్తూ ఉంటారు. దీని ద్వారా అయితే ఎక్కువ డిస్టెన్స్ కేబుల్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే మనం టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి RJ45 పోర్ట్లోను RJ11 పోర్టు రెండు ఉన్నాయి. RJ45 అంటే ల్యాన్ కేబుల్ టెస్ట్ చేయవచ్చు. RJ11 అంటే టెలిఫోన్ కేబుల్ టెస్ట్ చేసుకోవచ్చు. పక్కన BNC టెస్టర్ కూడా ఉంది. కోయాక్సియల్ కేబుల్ టెస్టర్ అన్నమాట. 3+1 కేబుల్, సీసీ కెమెరా బాక్స్లో చెప్పాలంటే 3+1 కేబుల్ కూడా ఓన్లీ వీడియో అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్నీ ఎలా టెస్ట్ చేయవచ్చు అనేది కంప్లీట్గా చూడండి. దీన్ని ఎలా వాడాలనేది కూడా కంప్లీట్గా చూడండి. ఇది కోయాక్సియల్ కేబుల్ని మనకి ఒక వైపు ల్యాన్ కేబుల్ అయితే జాక్ అయితే ఇచ్చారు. దీనిలో బ్యాటరీ లేదు. దీంతోపాటు బ్యాటరీ ఇవ్వాల. 9 volts బ్యాటరీ. 9 volts బ్యాటరీ ఏ ఎలక్ట్రికల్ షాపుల్లో అయినా దొరుకుతుంది. ఎలక్ట్రానిక్ షాపుల్లో కూడా దొరుకుతుంది. 9 volts బ్యాటరీ అయితే మనం వేయాలి. ఇందులో బ్యాటరీ అయితే నేను ఈ రకంగా పెట్టేశాను. లోపల పెట్టింది చాలా మంచి టెస్టర్ అండి. ఇది ఎక్కువ దూరం కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. 3+1 కేబుల్ కూడా టెస్టర్లు బయట మామూలుగా విడిగా దొరకవు. ఇందులో అయితే దీంతో పాటు 3+1 కూడా ఇచ్చారు. ఓన్లీ సీసీ కెమెరాలు పెట్టే వాళ్ళకి చాలా మంచి యూజ్ఫుల్ ఇది. దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో మనకి అరౌండ్ అమెజాన్లో కొన్ని సైట్స్లో అయితే 850 వరకు ఉంది. మామూలు అన్బ్రాండెడ్ అయితే 400కి అట్లా దొరుకుతాయి, 400కి అట్లా దొరుకుతాయి. బ్యాటరీ వేసి ఆన్ చేయగానే మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. బయట రిటైల్ షాపుల్లో 1000 రూపాయలు కూడా అమ్ముతూ ఉంటారు. 1000, 1100 కూడా అమ్ముతూ ఉంటారు. 1000, 1100 కూడా అమ్ముతూ ఉంటారు. ఒక చిన్న ప్యాచ్ కేబుల్ అయితే తీసుకున్నా. ఒక సైడు RJ45 జాక్లో అయితే పెట్టేశాను పోర్ట్లో. రెండో వైపు కూడా RJ45 పోర్ట్లో పెట్టేశాను. రెండో వైపు పెట్టిన తర్వాత మనకి ఆన్ చేస్తే ఈ రకంగా 1 నుంచి 8 వరకు 1 to 8 లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. దీన్ని ఆన్ చేస్తున్నా చూడండి. 1 2 3 4 5 6 7 8 వరకు అయితే బ్లింక్ అవుతుంది. రెండు వైపులా బ్లింక్ అయితే మనకి ల్యాన్ కేబుల్ పర్ఫెక్ట్గా క్రింపింగ్ చేసినట్టు, మధ్యలో ఎక్కడ బ్రేక్ కూడా లేనట్టు అనమాట. ఈ కిందకి బటన్ ఇంకో కొంచెం కిందకంటే స్లోగా అయితే మనకి 1 2 3 4 5 6 7 8 వరకు స్లోగా అయితే బ్లింక్ అవుతుంది. ఓకే, ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి నెక్స్ట్ మనం BNC టెస్టింగ్ కూడా చేద్దాం. BNC కేబుల్ చిన్న కేబుల్ ఒకటి తీసుకున్నా, చిన్న కేబుల్ తీసుకున్నా. దాన్ని ఒక సైడ్ ఇటు పెట్టేశాను. రెండో వైపు కూడా ఈ ల్యాన్ జాక్లో నుంచి కనెక్టర్ ఈ రకంగా ఇచ్చారు కాబట్టి రెండు మేల్ ఫీమేల్ దానికి రెండింటికి ఈ రకంగా అయితే కనెక్ట్ చేయాలి. ఇందులో వచ్చేసి మనకి 2 వైర్లే ఉంటాయి కాబట్టి ఆన్ చేయగానే 1 2 రెండే బ్లింక్ అవుతాయి అన్నమాట. కేబుల్ పర్ఫెక్ట్గా ఉంటే 1 2 రెండే బ్లింక్ అవుతాయి.
ఏది బ్లింక్ అయినా ఏది వెలిగినా వెలగకపోయినా కేబుల్ ప్రాబ్లం అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కేబుల్ మార్చుకుంటామో లేదంటే ఎక్కడైనా జాయింట్ పడుతుందేమో చూసుకొని ఇది చేసుకోవాలి, జాయింట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి దీనిలో వచ్చేసి మనకి పవర్ అయితే కంపల్సరీ మనం మల్టీమీటర్తోనే చెక్ చేసుకోవాలి. మల్టీమీటర్ పవర్ సప్లై వస్తుందా లేదా అనేది, అడాప్టర్ పనిచేస్తుందా లేదా, ఎస్ఎంబిఎస్ పనిచేస్తుందా లేదా అనేది కంపల్సరీ మల్టీమీటర్తోనే చెక్ చేయాలి. పవర్ మాత్రం మనకి అరౌండ్ 12+ అయితే రావాలి. ఇది మల్టీమీటర్లో మీరు 20లో పెట్టుకోవాలి. DC 20లో పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ DC 20లో పెడితే మనకి అరౌండ్ 12.8 13.5 కూడా వస్తాయి కొన్నిట్లో. ఎప్పుడైతే బిలో 11 అయితే దిగిపోయిందో అప్పుడైతే కెమెరా మనకి సరిగ్గా పనిచేయదు. బిలో 11 అయితే రాకూడదు. ఇది వేరే అడాప్టర్ సరిగ్గా పనిచేయండి, అడాప్టర్ పెట్టాను. 5 volts వస్తుంది చూడండి. 5 volts వస్తుందంటే కెమెరా మనకి పనిచేయదు అనమాట. ఇది వచ్చేసి డీలింక్ క్రింపింగ్ టూలు. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 850 అయితే ఆన్లైన్లో కొన్ని సైట్స్లో దొరుకుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో. కింద లింక్స్ అయితే ఇస్తాను, కావాలంటే అక్కడ కొనుక్కోండి. బయట అయితే 1000 రూపాయల పైనే అమ్ముతూ ఉంటారు. ఈ క్రింపింగ్ టూల్లో వచ్చేసి మనకి 8 పెయిర్ కేబుల్ని, 6 పెయిర్ కేబుల్ని, బ్యాక్ సైడ్ వచ్చేసి 4 పెయిర్ కేబుల్ని, 3 రకాల కేబుల్స్ని క్రింపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా అయితే క్రింపింగ్ అవుతుంది, చాలా బాగుంటుంది. మంచి బ్రాండ్ కాబట్టి. మిగతా వాటిల్లో క్రింపింగ్ 2-3 సార్లు నొక్కాల్సి వస్తుంది. 2-3 సార్లు చేసినా అవి పర్ఫెక్ట్గా క్రింప్ అవ్వట్లేదు. దీనిలో అయితే 1 టైము 1 పంచ్కే అయిపోతుంది అనమాట. ఆల్రెడీ పెట్టిన దాన్నే నేను పిన్స్ ఎంత దగ్గరగా వచ్చినాయో చూడండి. చాలా క్లియర్గా అయితే మనకి క్రింపింగ్ అవుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టు ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ చేయబోతున్నా. మిస్ అవ్వకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.